హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నైతే ఒక 1.5 అవర్లో అయితే ఫ్రాక్ కుట్టేశానండి. చిన్న సైజ్ అనమాట, అంటే నా సైజే. సో నా సైజ్ అంటే నాకు ఇంకా బాగా అలవాటు కదా, నా బ్లౌజులు కుట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మంచిగా ఫటాఫట్ కట్ చేసి కుట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను క్లాత్ చూసినప్పుడు ఈ ప్లెయిన్గా ఉంది కదా, ఏం బాగుంటుందిలే అనుకున్నాను. మామూలుగా కస్టమర్ ఇలాంటి మోడల్ కావాలి అన్నప్పుడు, కానీ కుట్టుకుని వేసుకున్న తర్వాత నాకే అనిపించింది నేను కూడా ఇలాంటిది ఒకటి కుట్టుకోవాలని. ఫ్రిల్స్ అనేది చాలా సింపుల్గా పెట్టేశానండి. వీడియో షూట్ చేశాను, పెడతాను. ఈరోజు స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేస్తాను. అయితే ఈరోజు పిల్లలకి హాలిడే అండి, ఏదో బంద్ అంట. నాకు ఈ మధ్యన రోజుకు ఒక గండంగా గడుస్తుంది అనమాట. అంటే నేను ఒప్పుకున్నాను కదా, మనకి 20 వరకు ఇచ్చేయాలి మన తిరుపతి మేడంకి అని చెప్పేసి. సో అవన్నీ కంప్లీట్ అయితే కానీ నాకు కుదురుండదు. అందుకని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటాను, ఈరోజు ఏమీ ఆటంగా రాకుండా ఉండాలి అనుకుంటాను. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నేనేమోని మొత్తానికి కరెంట్ ప్రాబ్లం అనమాట. కరెంట్ లేకపోతే మన మిషన్ కుట్టలేం కదా, జాక్ మిషను. మొన్న ఒక ప్రాబ్లం, అవతల మొన్న ఆ కొరియర్ ప్రాబ్లము. అవును, కొరియర్ అంటే గుర్తొచ్చింది. నేను ఈవినింగ్ మా వారికి ఫోన్ వచ్చిందంట, ఆఫీస్లో మీటింగ్లు ఉన్నప్పుడు. లిఫ్ట్ చేస్తే యువర్ కొరియర్ ఈజ్ ఇన్ రిస్క్, ప్రెస్ 9 అని సేమ్ నాలాగే వచ్చిందనమాట. అదొక పెద్ద స్కామ్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నాకే కాదు, నేను ఏమనుకున్నానంటే కొరియర్ పంపిస్తాను కదా, ఆ నెంబర్ తీసుకుని వీళ్ళు ఏమన్నా ఇలా చేసుంటారు అనుకున్నాను. కానీ మా వారికి ఇంకా కొరియర్ లేనప్పుడు ఆయన కూడా కాల్ వచ్చిందంటే ఇదొక చాలా పెద్ద స్కామ్ లాగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మా వారు ఒక ఆట ఆడుకుందాం అనుకున్నారు, కానీ మీటింగ్లో ఉండకపోవడం వల్ల ఇంకా ఫోన్ కట్ చేశారంట. ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారనమాట, నాకు వచ్చింది కాలు, ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉంది, జాగ్రత్తగా ఉండమని చెప్పు మన వీడియోస్లో కూడా అని చెప్పారనమాట. చాలామందికి వచ్చిందని మన వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారండి, మనకి ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్ బాక్స్లో కూడా పెట్టారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే చాలా లక్కీ అండి, జస్ట్ 1 మినిట్లో తప్పిపోయాను. లేదంటే ఏదైనా లింకు ప్రెస్ చేయమన్నా ఏం చేయమన్నా కూడా మొత్తం అంతా కష్టం అంతా ఎగిరిపోయేది. అంతా మన మొబైల్లో అంతా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, ఏమన్నా చేసేయచ్చు అనమాట. చాలా అంటే చాలా అదృష్టం అనిపించింది నాకు. అసలు మా వారు ఒక ఆట ఆడుకుందాము అనుకున్నాను, కానీ కుదరలేదు మీటింగ్లు ఉండిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ పని చెప్పేదాన్ని. అలాంటి వాళ్ళతోటి మన జెంట్సే సెట్ అవుతారండి, మన లేడీస్ కన్నా. మనము భయంతో ఏం అనలేమన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట మా వారు ముందే ఆడుకుంటారు అలాంటి ఫేక్ వాళ్ళతోటి. బుద్ధి రావాలన్నమాట ఒకసారి అలా చేస్తే, కానీ వాళ్ళు కూడా అయినా రాదేమోలేండి, వాళ్ళంతా అన్నీ వదిలేసుకుని మరి ఇలాంటి మోసాలు చేస్తారు కాబట్టి ఎంతమంది బుద్ధి చెప్పినా వాళ్ళకి రాదులే. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నా వీడియో చూసిన తర్వాత స్కూల్ దగ్గర ఎంతమందో నిజం చెప్పారు, మీరు చాలా బాగా చెప్పారండి, లేకపోతే మోసపోతాము చాలామంది, మీకు వచ్చిందని చెప్పడం మంచి పని అయింది. వాళ్ళ ఇంటి ఎదురుగుండా అంట ఒక అంకుల్ ఉంటారంట, మా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ మాట్లాడారు. 90,000 పోయినాయి అంట. ఏదో ప్రెస్ చేయమన్నారంట, లింక్ ప్రెస్ చేస్తే 90,000 పోయినాయి అంట, 90,000. అలా జరుగుతున్నాయి అన్నమాట, మోసాలు బాగా జరుగుతున్నాయండి, ఒక రకంగా కాదు. అసలు మనకి ఏదో పార్సల్ వచ్చినట్టు, అది మధ్యలో ఉండిపోయినట్టు, మీరు ఏదో బుక్ చేసినట్టు ఏదేదో పిచ్చి పిచ్చిగా బాగా నమ్మించేస్తున్నారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అయితే పిల్లలకు హాలిడే కదా, నైట్ మెసేజ్ వచ్చింది, రేపొద్దున బంద్, అది హాలిడే అని చెప్పేసి. నాకైతే భయం వేసిందండి, మళ్ళీ హాలిడేనా, ఇప్పుడు ఇవన్నీ ఎలాగవుతాయి ఏంటని. నైట్ కట్ చేసేసుకుని ఇంకా మార్నింగ్ 6కి లేచాను. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. లేచాను కానీ కొంచెంసేపు పడుకున్నాను. తర్వాత కట్ చేసిన బ్లౌజు జాయిన్ చేసేసుకున్నాను గమ్ముతోటి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాను. జస్ట్ 2 బాదంలు తిన్నానండి, ఎందుకంటే మళ్ళీ ఏం తినకుండా పని చేస్తే బలం రాదు, ఏదో ఒకటి తినాలి. పొద్దున ఏం తింటాం, బాదం నానబెట్టి ఉంచాను పిల్లల కోసము, నా కోసమని. కొంచెం హెల్త్ టిప్స్ బాగా ఫాలో అవ్వాలండి. ఒక 20 డేస్ వరకు మనం అనుకున్నది వాళ్ళ చేతిలో పడాలన్నమాట. నేను ఏమేమి ఒప్పుకున్నానో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే నాకు రెస్ట్ తీసుకుంటాను ఒక 2 రోజులు. మనకి ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు నన్ను వదలట్లేదు, మరి ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది వరకు నేనైతే ఏదో ఒక వంకలాగా చెప్తూ ఉండేవారనమాట. ఈ మధ్యన అవి ఏం రావట్లేదు, కానీ ఈ మధ్యన ఇంకా ఎక్కువ తీసుకొస్తున్నారు, చుట్టాలవి వాళ్ళవి. అంటే మనకి ఈ ఛానల్లో సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, స్టిచ్చింగ్ ఛానల్లో. ఇంతమందికి నచ్చుతుంది, ఇంతమంది బాగా నేర్చుకున్నారు, మనకి ఎందుకు అలాగ మాట్లాడుతున్నాం అన్నట్టు ఏమన్నా రియలైజ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అంతే కదా, నెగిటివ్గా వచ్చి బ్లౌజులు ఇస్తే, నెగిటివ్గా మైండ్ తోటి బ్లౌజులు వేసుకుంటే అది ఎక్కడో ఒక లోపం కనిపిస్తుంది. ఆ బ్లౌజ్ అయినా సరే ఎప్పుడన్నా పాజిటివ్ తోటి మనం ఉండాలన్నమాట, అప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఏదైనా ఇదే కాదు, ఏ పైన అంతే. ఒక కస్టమర్ ఉండేవారండి,
నేను కుట్టనని చెప్పేశానమాట వాళ్ళకి. నాకు కుదరట్లేదు, కుట్టనని చెప్తానమాట అలాంటి వాళ్ళకి. అయితే బ్లౌజ్ చూడగానే వంకలు వెతుక్కుంటారు. ఆ వంకలతో చూస్తారనమాట ఎక్కడ ఏ వంక వచ్చిందని. ఖచ్చితంగా కనిపిస్తుంది, ఎందుకంటే మన బ్రెయిన్ అది నెగిటివ్ పాయింట్తో చూస్తున్నాం కాబట్టి నెగిటివ్ కంపల్సరీ కనిపిస్తుంది. అది పాజిటివ్తో చూస్తే నీట్గా ఉన్న వర్క్ కనిపిస్తుంది. సో అలా చేసేవాళ్ళమాట ఆ కస్టమర్ అనేది. ఇంకా నాకు విసుగొచ్చేసి, ఇంకా చిరాకు వచ్చేసి, ఇంక నేను కుట్టనని చెప్పేసాను. నాకు పిల్లలతో అవ్వట్లేదు, నేను ఎక్కువ కుట్టట్లేదు అని చెప్పేసాను అనమాట. సో అది అలా ఉంటుంది. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉండాలి. అయితే నేను ఈరోజు నిన్న 50 అరిసెలకి ఆర్డర్ ఇచ్చానండి. నేను చెప్పాను కదా, చాలామంది మెసేజ్ పెట్టారనమాట, అక్క మేము చేస్తాము, మా అత్తయ్య వాళ్ళు చేస్తారు, మా ఇంట్లో చేస్తాము అని, మాకు షాప్ ఉందని. అయితే అందులోంచి ఒకరైతే ఏం చెప్పారంటే, మేము మంచి ఆయిల్ యూస్ చేస్తామండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాము, రేషన్ బియ్యం యూస్ చేయము, నాకు అరిసెలు కావాలి అని అడిగాను, అందుకోసం చెప్పారనమాట. మంచి ఆయిల్ అవన్నీ కూడా చెప్పారు, నాకు నచ్చింది. అయితే ఒక 50 ఆర్డర్ ఇచ్చాను, 500 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ నావే అని పెట్టాను అనమాట. నేనే పెట్టుకుంటాను షిప్పింగ్ ఛార్జెస్, మళ్ళీ వాళ్ళకి ఎందుకు. ఇప్పుడు నేను ఆన్లైన్ చేస్తున్నానంటే బ్లౌజులు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వాళ్ళ మీదే వేస్తున్నాను కదా, అలాంటప్పుడు మనం వాళ్ళ మీద వేయకూడదు కదా. యాక్చువల్గా ఇక్కడ కూడా ఒకటి 10 రూపీస్ అనమాట అరిసే. యాక్చువల్గా ఇక్కడ కూడా 10 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ మిగులుతాయి. కానీ నేనేంటంటే మన ఛానల్ వైపు నుంచి ఒకరికి ఇట్లా మన ఎవరికైనా బిజినెస్ డెవలప్మెంట్ కోసమని ప్లాన్ వేస్తున్నాను అనమాట. ఇది చూసిన తర్వాత ఒక ఫ్రెండ్ అడిగారు, నేను చేస్తాను కుమారి కావాలంటే చెప్పు అని. నేను శాంపిల్స్ పంపిస్తాను అంటే, ఇప్పుడే కదా అరిసెలు ఆర్డర్ ఇచ్చాను, అవి అయిపోయిన తర్వాత చూస్తానులే అన్నట్టు మాట్లాడాను అనమాట. లేదు నేను కొన్ని శాంపిల్స్ పంపిస్తాను, ఒక 2-3 జంతుకులు 2-3 అది అవి చూపించు, నాకు కూడా ఆర్డర్స్ వస్తే, నేను ఇంట్లోనే ఉంటున్నాను, పని ఏం లేదు అని అన్నట్టు అలాగా మాట్లాడారనమాట. అంటే ఎంతైనా అందరికీ అన్ని టాలెంట్లు ఉండవండి. ఇప్పుడు నాకు వంటలో టాలెంట్ లేదు అలా అని చెప్పేసి, మనకి వంట రాదని చెప్పేసి దాంతో కూర్చుంటే బాధపడితే కాదు కదా. మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం ప్రూఫ్ చేసుకోవాలి. అదొక మంచి ప్లాట్ఫామ్ కావాలి మనకి. సో మన ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి. మీకు ఎవరికైనా ప్రమోషన్స్ కావాలన్నా, ఏమి కావాలన్నా సరే మన ఛానల్ ప్రమోట్ చేస్తాను. ఇది వచ్చేసి వ్లాగ్ ఛానల్లోనే చేస్తానండి, స్టిచ్చింగ్ ఛానల్లో చేయను అనమాట. ఎందుకంటే అది మళ్ళీ కంటెంట్ వేరే కదా, స్టిచ్చింగ్ సంబంధించింది కదా, కొద్దిగా దాంట్లో కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది. ఈ వ్లాగ్ ఛానల్లో ప్రతిదీ కూడా మీతో షేర్ చేసి మరీ చెప్తా ఉంటాను, ఒకరికొకరు మనం హెల్పింగ్ చేసుకోవాలి. సో నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి నాకు టైం పడుతుంది కాబట్టి ఆ శాంపుల్ నేనైతే ఫ్రీగానే చేస్తానండి, ఫుడ్కి సంబంధించినవి. ఎందుకంటే నాకు మళ్ళీ ఏదో కొంత శాంపుల్స్ పంపించాలి కదా, మీరు ఏదో 2-3 తయారు చేసేసి, మరీ భారీగా కాదు చెప్తున్నాను ఇప్పుడే. మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెట్టారంటే దాని మీద మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఏమీ లేదు, 3 జంతుకులు 3 అప్పడాలు, అలాగా 3 కాకపోయినా పర్లేదు, కనీసం ఒకటైనా కొంచెం పార్సల్ చేయడానికి వీలుగా ఉండేటట్టు పంపిస్తే అది నేను మన వాళ్ళకి చూపిస్తానమాట. టేస్ట్ ఎలా ఉంది కూడా చెప్పాలి కదా, ఆ ఒకటైనా తినాలి కదా. నేను ఆ ఒక్కటి తినడం వల్ల నేను లావ్ అయిపోనండి, బాగా బలంగా అయిపోను, జస్ట్ మీకు ప్రమోషన్ కోసం అనమాట. సో అది మాత్రం బాగా గమనించుకుని, మీకు ఏమైనా ప్రమోషన్స్ వీడియో కావాలంటే చేస్తాను. అదేవిధంగా పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి, కొన్ని వాటికి 3 రకాల పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి. అవి మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తాను. స్పెషల్గా మీకు ఈ వీడియోలో చెప్పడం కన్నా ఎవరు కావాలంటే వాళ్ళు చెప్తేనే నయం, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అనేవి ముందుకే తయారవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి నేనైతే ఇప్పుడు మిషన్ అయితే ఎక్కేసానండి. పాతది బాపిన్లో థ్రెడ్ ఉంటే అది తీసేస్తున్నాను, ఎందుకంటే నాకు 2 ఇచ్చారు, ఎక్కువ ఇవ్వలేదు. ఆ 2 సరిపోతున్నాయిలేండి ప్రజెంట్. అంతగా కాకపోతే మన దగ్గర పెద్ద మిషన్ ఉన్నాయి కదా, అవన్నీ వాడుకోవచ్చు. ఇది పాదాన్ని పైకి ఎత్తేసి ఇలా బాపిన్లో తోడాలన్నమాట దారాన్ని. చూడండి చాలా బాగుందండి మిషను. చాలామంది అడుగుతున్నారు మిషన్ గురించి చెప్పండి అక్క అని. ఇది ఈ మధ్యన బిజీగా ఉంటున్నాను కదా, వీడియోస్ తీయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్ని బ్లౌజ్ కటింగ్లు అన్నీ తీస్తున్నాను కానీ మొబైల్స్లో ఫుల్ అయిపోతుంటే మళ్ళీ నేను ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. మనకి టైం ఉన్నప్పుడు అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా, మళ్ళీ మనకి ఇలాంటివి ఛాన్స్ రాదనమాట. మనం చూసారా కాలర్ నెక్ది ఒకరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనకి ఒక వీడియో కూడా వచ్చింది. అలాగా ఛాన్స్ మనకి వీడియోస్ రావాలంటే ఇలాగా కొంచెం కష్టపడాలి. లెహంగా ఉంది, పట్టు లంగా ఉంది, అవన్నీ ఉన్నాయి కదా మనకి. అవన్నీ రావాలంటే కుడితేనే కదా వస్తాయి, వీడియోస్ తీస్తే మళ్ళీ రావు. వీడియోస్ తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికైనా మనం దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ కూడా వీడియో షూట్ చేసేసి కెమెరా నిండిపోయిన తర్వాత, మెమొరీ ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి ఎక్కించేస్తున్నాం అన్నమాట, ల్యాప్టాప్లోకి. అలాంటి చేయటం వల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది.
ఏమి కూడా మిస్ అవ్వవు ఒక వీడియో కూడా. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను, అందుకని ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు బ్లౌజ్ కుట్టడానికి 1 అవర్లా 40 మినిట్స్ ఎంత టైం పడుతుందని. అలా ఏముండదండి, నాకు కన్వీనియంట్ని బట్టి. అంటే నేను ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చుని వర్క్ చేస్తానన్నమాట మిషన్ మీద. లేదు నాకు కొంచెం నడుము లాగుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి అని ఏమని అనిపిస్తే మిషన్ మీద దిగిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మిషన్ ఎక్కుతాను. మొత్తం మీద ఫైనల్గా గంటకి ఇంతని కాదండి, రోజుకి పెట్టుకుంటాను అనమాట. యాక్చువల్గా అయితే 2 బ్లౌజులు టార్గెట్ కదా, ఇప్పుడు అలా ఏం లేదు, ఎన్ని వీలైతే అన్ని. ఇంకా మనకి ఒక 20 వరకు అయితే ఈ నెలంతా కూడా కొంచెం బిజీ అండి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను ఇంకా ఆర్డర్స్ అనేవి చూసుకుని తీసుకుంటాను అనమాట. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి తీసుకుంటాను తప్ప ఒకేసారి అన్నీ తీసుకుని పెట్టుకోను. ఆ ఒక్కరు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నావేమి లేవు అన్నంత వరకు. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నేనేమనుకున్నాను, ఒక 4 బ్లౌజులు పంపిస్తారు కదా, అది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళది తీసుకోవచ్చు అని ట్రాక్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది, ఆ బ్లౌజ్ నచ్చి మళ్ళీ ఇంకొక 5 బ్లౌజులు, ఇంకొక 6 బ్లౌజులు అలా వస్తున్నాయి అనమాట. సో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఆన్లైన్లో. ఫస్ట్ ఒకరు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇంకా చాలు నాకు అయిపోయినాయి, ఇంకేం లేవు, మళ్ళీ పంపిస్తాం అన్నంత వరకు ఇంకా వాళ్ళని వదలను. వాళ్ళంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. అలా చేసుకుంటేనే బెస్ట్ అండి. సో మోస్ట్లీ అయితే బ్లౌజ్ రెడీ అయ్యేసరికి నాకైతే దగ్గర 7:30 అలా అయింది. సో ఇవన్నీ అయిన తర్వాత పని చేసుకుందామని అనుకున్నాను. పిల్లలు కూడా ఇంకా లెగలేదు, హాలిడే కదా, అందుకని లేపలేదు. సో ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అనమాట. నేను ఈసారి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళది అర్జెంట్ బ్లౌజ్ అయితేనే, అదే అర్జెంట్ అంటే నా 5-6 రోజులైంది ఇచ్చి, నాకు దగ్గరికి వస్తే తప్ప కుట్టట్లేదు అనమాట. అంతలోపు ఈ ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు కష్టపడతానండి. ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత మనం ఎక్కువ కష్టం అనిపించదు, తర్వాత అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే నేనైనా ఇంత కష్టపడిందని. ఇప్పుడు చూడండి, అప్పట్లో నేను 12 గంటల వరకు వీడియోలు అవన్నీ కూడా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నేనైనా అలా చేసింది, అంతంత కష్టపడేది నేనైనా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది ఎప్పుడైనా, మన ఓపిక మనకు తెలీదు, చేసే కొద్దీ తెలుస్తుంది. నేను కొంచెం బాదం అవి తింటున్నానండి, కొంచెం హెల్త్ పర్లేదు. అంటే మరీ హెల్త్ అంటే మరీ బలంగా ఏం కాదు, ఈ పనులు చేసుకున్నంత బలం వస్తే సరిపోతుంది. మొన్న 2 రోజులు తాగాను ఆ జావా, చెప్పాను కదా రాగి జావా, మళ్ళీ తాగాలి. మధ్యలో బ్రేక్ ఇచ్చాను, ఎందుకంటే అది హీటు మనకి బాడీకి, అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చాను. దీనికి వచ్చేసి మనకి పైపింగ్ వేయమన్నారండి. తర్వాత ఓవర్లక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ పెట్టేసుకుంటాం వల్ల నాకు బాగా సేవ్ అయిందండి బాబు. లేకపోతే ప్లేస్ అస్సలు ఉండకపోతుండే, ఎన్నిసార్లు బాధపడ్డాను ప్లేస్ లేదని. ఇంకా పైపింగ్ వేయాలి. పైపింగ్ కోసం అయితే వీడియో అనేది స్పెషల్గా పోస్ట్ చేయాలి. దీనికి మన ఛానల్ వాళ్ళకి పెడతానమాట పైపింగ్ గురించి. మొత్తం కూడా అలాగా నీట్గా స్టిచ్ చేసేసుకుని నేను ఎలా కుట్టాలి ఏంటనేది ఒక వీడియో పోస్ట్ చేస్తాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి. పైపింగ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వీడియోస్ చూసి సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయిపోయిందండి, దానికి వెనకాల థ్రెడ్స్ పెడతాను. ఇప్పుడైతే వంట అయిపోయింది, వంట పని స్టార్ట్ అయింది. నేను నిన్న నైటే 2 రకాల పప్పులు పిండి రుబ్బు పెట్టుకున్నాను. ఒకటి ఇడ్లీ పిండి, ఒకటేమో దోశల పిండి. చెప్తాను కదా ఎప్పుడైనా 2 పిండి రుబ్బు పెట్టుకుంటానని. అలా రుబ్బుకుంటాం వల్ల నాకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. కొన్ని బాదములు నైట్ నానబెట్టి ఉంచాను, ఒక 6-7 పిల్లలు కూడా పెట్టచ్చని. మొన్న చెప్పాను కదా, మొన్న మీగడ అనేది తోడు పెట్టానని. ఇప్పుడు నేను అది చేస్తున్నానండి. వెన్న అయింది కదా, మొత్తం కూడా తోడు పెడితే నెయ్యి చేయాలి. ఇది ఒకటి ఉంది, ఇంకా చట్నీ కూడా అయిపోయింది. దీన్ని తాలింపు పెట్టేస్తే చట్నీని పక్కన పెట్టేయచ్చు. తర్వాత చారు పెడుతున్నాను, టమాటా చారు. రైస్ అయిపోయింది. కుక్కర్లో 2 విజిల్స్ వేయించేసాను బంగాళదుంపలు. దీన్ని ఏమంటారంటే బంగాళదుంపలతోటి అది స్మాష్ చేసేసి తాలింపు పెడతారు కదా, దీని కర్రీ పేరు ఏదో అంటారు. ఎందుకు చేస్తున్నానంటే రైస్లోకి వస్తుంది, అదేవిధంగా మనకి దోశలో కూడా మసాలా దోశలాగా వస్తుంది అనమాట. ఇంకా చారు కూడా తాలింపు పెట్టేశానండి. ఇక్కడ కూడా తాలింపు అయిపోయింది. చట్నీ కొంచెం ఫాస్ట్గా పనులు చేసేసుకుంటే మిషన్ ఎక్కొచ్చని, అంటే మళ్ళీ వెనకాల థ్రెడ్స్ పెట్టాలి దానికి. బ్లౌజ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ తాలింపు పెట్టేశాను. ఇది కూడా టమాటా చారు. దాంట్లో నేను ఏమేసానంటే పౌడర్ వేసానండి. అదేదో పౌడర్ అండి, చెప్తాను నేను మా వారిని అడిగి, గుర్తు రావట్లేదు. 2 విజిల్స్ వేయించేసి ఆలుని ఇలా పొట్టి తీసి పెట్టాను. మ్యాష్ చేస్తానమాట. ఇలాగా చేసేసిన తర్వాత ముందుగా ఇలా తాలింపు పెట్టుకున్నాను, దీంట్లో కలిపేస్తే
మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మోస్ట్లీ వంట పని అంతా అయిపోయిందండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి దోశలోకి వస్తుంది. ఇంకా సామాన్లు కూడా వెంటనే తోమేసుకున్నాను. అన్నీ ఒకేసారి పెట్టుకుంటే మనకి టైర్డ్ అయిపోతాం కదా. తర్వాత వచ్చేసి ఇదిగో ఇవి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీగడ మిక్సీలో రుబ్బేసి ఐస్ వాటర్ పెట్టాను కదా, మిక్సీలో రుబ్బేసి వెన్నంతా వచ్చేసింది. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. అది కూడా నెయ్యి రెడీ అయిపోతుంది. దోశలు వేస్తున్నానండి. ఈసారి ఎందుకు దోశలు కలర్ రాలేదు. లాస్ట్ టైం వచ్చింది కలరు, ఈసారి అస్సలు రాలేదు. బియ్యం అదే వేశాను. నేను రేషన్ బియ్యం వాడను. అంటే పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది. పచ్చి బియ్యం ఉంటాయి కదా కొన్నిసార్లు. నేను రేషన్ బియ్యం అస్సలు వాడనండి. మాకు ఒక చిన్న గ్లాసు వేసుకుంటే బియ్యము మాకు 2 రోజులు వస్తుంది పిండి అనేది. అందుకని రేషన్ బియ్యం వాడను అనమాట. అందుకని అరిసెల్లో కూడా అడిగాను. వాళ్ళు రేషన్ బియ్యం వాడనంటేనే నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇంకా దీనిపైన ఇలా మసాలా వేసేస్తే మనకి మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. చిన్న బాబు ఒకటే తిన్నాడు, పెద్దోడైతే 2 తిన్నాడు నచ్చిందని చెప్పేసి. మోస్ట్లీ ఇంట్లో పనులన్నీ అయిపోయినట్టండి. ఇంకా వంట అయిపోయింది కదా. ఇంకా స్నానం చేసేసి పిల్లలకి స్నానాలు చేయించేసి నేను స్నానం చేసి మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను నిన్న మార్నింగ్. ఇవి అర్జెంట్ అని చెప్పేసి ముందు అవి చేశానమాట. ఫైనల్గా అయితే ఎంగో దోశ కలర్ రాలేదు. మామూలుగా కలర్ వస్తాయి, మరి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్లు తినిపించేసి వాళ్ళకి స్నానాలు చేయించేశాను. ఏమి మారం చేయరండి తిండి దగ్గర, బాగా సతాయించారనమాట. వాళ్ళే తినేస్తారు. ఫస్ట్ నుంచి నేను అలాగే నేర్పించాను. నేను తినిపించే పని పెట్టలేదనమాట, వాళ్ళు తినేలాగే చూశాను. ఇంకో ఇవి బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. వెనకాల థ్రెడ్స్ పెట్టి మనం హ్యాంగింగ్స్ పెట్టాలి. చిన్న సైజు బ్లౌజే కాబట్టి కొంచెం పొద్దున్నే పెట్టుకున్నాను. అదే అతుకులతో అయితే మాత్రం నాకు చిరాకు వచ్చేసాను. అతుకులు వచ్చిన బ్లౌజులు మార్నింగే స్టార్ట్ చేయనండి. ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతాను. డోరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారా. ఆ డోరీ అనేది నా క్లాతేనండి. శారీలో వచ్చిన క్లాత్తో తీస్తే రాదనమాట, పీలుకుపోతుంది. మనకి పాలిస్టర్ క్లాత్లు ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాకులకి కుట్టినప్పుడు మిగిలిన క్లాత్లు, ఆ క్లాత్లతోటి డోరీ తీశాను. యాక్చువల్గా మనం కొనాలంటే కనీసం ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టాలి. 10 రూపాయలకి ఏం రావట్లేదు. కనీసం 15 రూపాయలైనా పావు మీటర్ పెట్టాలి. ఆ పావు మీటర్ మళ్ళీ వాళ్ళని అడిగామనుకోండి విసుక్కుంటారనమాట. తాను నుంచి తీసి కట్ చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను ఇలా చిన్న పీసులు పెడతాను. దీనికి మనీ కూడా తీసుకోనండి, రెగ్యులర్ కస్టమర్ అని చెప్పేసి. అయినా సరే నాకు నెలకి 20 రోజులకి ఇస్తారు. అందుకు నాకు విసుకొచ్చేసింది ఇంటి దగ్గర కుట్టాలంటే. మీరు చాలామంది అనుకోవచ్చు ఇంటి దగ్గర కుట్టే వాళ్ళని వదిలేస్తున్నారు ఏంటక్క మీరు అని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. విసుకెత్తిపోయానండి నేను డబ్బులు అడుక్కోలేక. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ కుట్టానా వెంటనే ఇవ్వరు మనీ. మళ్ళీ 20 రోజులకి 15 రోజులకి అలా ఇస్తారు. నేను అక్కడ పెట్టుబడి కూడా పెట్టినట్టే కదా, ఆ క్లాత్ కూడా ఫ్రీగా వేసాను. అదే నేను డబ్బు పెట్టి వేస్తే కనీసం కొన్నిసార్లు అయితే డబ్బు పెట్టి వేయాల్సి వస్తుంది. లేనప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అలా ఉంటాయి ఇంటి దగ్గర పనులు. ఈ ఆన్లైన్ అయితే అదొక రిస్క్. 100 మంది వచ్చి అడిగితే అందులో ఒకరు మాత్రమే మనకి పంపిస్తారు. అంతసేపు ఆ ఫోన్లో చాట్ చేయాలి. కళ్ళు నొప్పులు వస్తాయండి, చేతులు నొప్పులు వస్తాయి. ఎందుకంటే చెప్పాలి కదా, అందరికీ మనం మొబైల్ నెంబర్ షేర్ చేయలేం కదా. చాటింగ్లోనే కదా మెయిన్. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి ట్రస్ట్ అనిపిస్తేనే మొబైల్ నెంబర్ షేర్ చేస్తాం, ఫోన్పే చేస్తాం, అలా చేస్తామంటేనే తప్ప. కానీ లేకపోతే అసలు నేనైతే మొబైల్ నెంబర్ షేర్ చేయను. అసలే మొన్న అలా అయింది కదా, మా ఆయన తిట్టారు, నువ్వు ఎవరికైనా ఇచ్చేస్తున్నావా ఇది అదని. లేదు, ట్రస్టెడ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను, అందరికి ఇవ్వట్లేదు. అది కూడా ఫోన్పే అనేది మా వారిది ఇస్తున్నాను అనమాట. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే మా వారి నెంబర్ ఇస్తున్నాను తప్ప అది కూడా ఇవ్వట్లేదు నేను. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటే 2 హ్యాంగింగ్స్ వస్తాయి. కొంతమంది అయితే ఎంత బాగా మాట్లాడతారో, నేను కుట్టించుకుంటాను, ఇది ఫేక్ కాదు, ఇది చేస్తాను అది చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి గంటలు మాట్లాడి చాటింగ్ చేసి మళ్ళీ కనిపించారండి. తెలుసా, ఆన్లైన్లో ఆ తలనొప్పి ఉందన్నమాట. ఆఫ్లైన్ ఏమో ఒక బాధ, ఆన్లైన్ ఒక బాధ. ఈజీగా ఏవి డబ్బులు రావట్లేదు. మనం ఈజీగా అంటే కష్టపడినా కూడా డబ్బులు రావట్లేదు. ఇంటి దగ్గర కుడితే 10 రోజులకి 15 రోజులకి 20 రోజులకి 2 నెలలకి ఇస్తారు డబ్బులు. అదే ఆన్లైన్లో కుడితే మనం డబ్బులు ఇచ్చిన తర్వాతనే కదా మనం పార్సల్ చేసేది, డబ్బులు వస్తాయి. కానీ ఇదిగో ఈ 100 మందిలో ఒకరు మాత్రమే నిజాయితీగా కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. మిగతా 99 మంది టైంపాస్ వాళ్ళనమాట. సో వాళ్ళందరితో మాట్లాడి నిజమైన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నాకు అస్సలు ఒప్పుకున్నట్లేదండి. ఇంకా రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు అనమాట. ఇలాగే అడిగేసిపోతారని. కానీ వాళ్ళే నిజాయితీగా ఉంటున్నారు.
అలా ఉంటుంది. ఈ 15 రోజులు 20 రోజుల్లో నేను చెప్తాను. ఈ 20 రోజులు అయిపోయిన తర్వాత మొత్తానికి 2 నెలలు అవుతుంది. నెల 15 రోజులు 2 నెలలు అవుతుంది ఆన్లైన్ స్టార్ట్ చేసి. చెప్తాను, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇవన్నీ భరిస్తూ వెళ్తేనే మనకి డబ్బైనా పేరన్నా వస్తుంది. అసలు ఎలాంటి వాళ్ళు నమ్మాలి, ఎలాంటి వాళ్ళు నమ్మొద్దో ప్రతిదీ కూడా మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చెప్పడం వేరు, ఎక్స్పీరియన్స్తో చెప్పడం వేరు. సో అయితే ఒక బ్లౌజ్ పొద్దున్నే రెడీ అయిపోయింది. అయితే నేను ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని 11:30కి అలా స్టార్ట్ చేస్తానండి ఇంకో బ్లౌజు. అవి కొంచెం అతుకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాగో మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇది ఈవినింగ్కి ఇచ్చేయాలి. లాంగ్ ఫ్రాక్ కుట్టాను కదా, అది కూడా ఇచ్చేయాలి ఈవినింగ్. నిన్న బాగానే అయిపోయిందండి. చిన్న ఫ్రాక్ అయినా కూడా చాలా బాగుంది. నాకైతే ఫ్రాక్ బాగా నచ్చింది. నాకు కూడా బాగా సెట్ అయింది. సేమ్ సైజు కదా, నాకు కుట్టుకుని వేసుకోవాలనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.